కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. వివేక్ రామస్వామి ఎక్కడ ట్రంప్ గెలిచాక చాలా ప్రామినెన్స్లోకి వచ్చారు. ట్రంప్తో రిపబ్లికన్ పార్టీ క్యాండిడేచర్ కొరకు పోటీ పడ్డాడు. ఆ తర్వాత పోటీ నుంచి విరమించుకున్నాక ట్రంప్కు బిగ్గెస్ట్ సపోర్టర్ అయ్యాడు. ట్రంప్ ప్రెసిడెంట్గా గెలిచాక ట్రంప్ టీంలో భాగమవుతాడని వార్తలు వచ్చాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అనే దానికి ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామిలు జాయింట్ రెస్పాన్సిబిలిటీ ట్రంప్ ఇచ్చాడు. ట్రంప్కు చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్ ఇది డోజ్. అందుకొరకే తనకు అత్యంత ఇష్టమైన క్రిప్టో కాయిన్ పేరు వచ్చేలా దానికి ఆ డిపార్ట్మెంట్ పేరు పెట్టాడు, డోజ్ అని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దీని పని ఏంటంటే ప్రభుత్వ ఖర్చును తగ్గించడం, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, ప్రభుత్వాన్ని కట్టు సైజ్ అంటారే దాన్ని తగ్గించడం. వాస్తవానికి డోజ్ అనేది ప్రభుత్వ శాఖ కాదు, ప్రభుత్వం బయట ఉంటుంది, కానీ ప్రభుత్వాన్ని నిర్వహించడంలో ఎఫిషియెంట్గా నిర్వహించడంలో సహకరిస్తుంది. కానీ అకస్మాత్తుగా వివేక్ రామస్వామి దాదాపు సీన్ నుంచి లేడు. ఇప్పుడు డోజ్లో కూడా వివేక్ రామస్వామి లేడు అని అంటున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారంలో కూడా వివేక్ రామస్వామి పాల్గొన్నప్పటికీ ఎక్కడా ఇలాన్ మస్క్ తరహాలోనో ఇతర అడ్వైజర్ల లాగానో ప్రామినెంట్గా వివేక్ రామస్వామి కనిపించలేదు. అంతలోనే ఏమైంది, ఆ ట్రంప్ వ్యవస్థలో ఈవెన్ పాలసీస్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు. ఇది హైలీ అన్ప్రిడిక్టబుల్. ఎలక్ట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం వరకు కూడా టారిఫ్ మోస్ట్ లవ్లీ వర్డ్, ఇంగ్లీష్ డిక్షనరీలో నాకు బాగా నచ్చిన పదం టారిఫ్స్ అన్నాడు. తన మొదటి రోజు 200 ఆదేశాలు జారీ చేస్తే అందులో టారిఫ్స్ లేదు. అంతకుముందు చైనా సంగతి చూస్తా, చైనా పనామా కెనాల్, చైనా ఈజ్ టేకింగ్ ఓవర్ ఇట్, గ్రీన్లాండ్ చైనా ఈజ్ టేకింగ్ ఓవర్ ఇట్ అంటూ చైనా పైన తీవ్రంగా అరిచాడు. కానీ ప్రమాణ స్వీకారానికి జింపింగ్ను ఆహ్వానించాడు. అఫ్కోర్స్ జింపింగ్ రాలేదు. తన ఇనీషియల్ మూవ్స్లో ఎక్కడా చైనా లేదు. సో అందువల్ల ట్రంప్ అన్ప్రిడిక్టబుల్గా ఉంటాడు పాలసీస్ విషయంలో. పాలసీస్ విషయంలోనే కాదు, పర్సన్స్ విషయంలో కూడా అన్ప్రిడిక్టబుల్ ఉంటాడని వివేక్ రామస్వామి ఎపిసోడ్ తెలియజేసింది మనకు. వితిన్ ఫ్యూ వీక్స్ వన్ ఆఫ్ ద వెరీ క్లోజ్ టీమ్ మెంబర్స్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అయిన వివేక్ రామస్వామి ఇప్పుడు ఎక్కడా అని మాట్లాడుకోవాల్సి వచ్చింది. మరి ఏం జరిగింది? దీనికి అనేక కారణాలు చెప్తున్నారు. వివేక్ రామస్వామి ఈజ్ ఆల్సో ఎన్ అంబిషియస్ పొలిటీషియన్. ట్రంప్ లాంటి మనిషి. ట్రంప్కు, ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామికి ఒక కంపారిజన్ ఉంది. ముగ్గురు కూడా రిపబ్లికన్ పార్టీలో ఒక రకంగా అవుట్ సైడర్స్. రిపబ్లికన్ పార్టీ ర్యాంక్స్లో వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఈవెన్ ఇలాన్ మస్క్ అయితే అసలు రిపబ్లికన్ పార్టీలో ఉన్నాడా లేడా డౌటే. ఇక ముగ్గురు కూడా బిలియనీర్సే. ముగ్గురు కూడా ఎక్స్ట్రీమ్ ఎక్సెంట్రిక్ వ్యూ పాయింట్స్ ఉన్నవారు. సో ఇలా వివేక్ రామస్వామి, ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ఈ కాంబినేషన్ ఎంతకాలం ఉంటుంది అనేది ఆలోచించే లోపలే వివేక్ రామస్వామి అవుట్ అయ్యాడు. ఏం జరిగి ఉంటుంది? వివేక్ రామస్వామి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, ఆయన ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడ్డాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయాడు. ఆయన ప్రణాళిక ఏంటంటే ఇది జస్ట్ 38 years, చాలా ఫ్యూచర్ ఉంది. ఈలోగా ట్రంప్ టీంలో చేరి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో కొంత క్రెడిట్ సంపాదించుకొని లైమ్లైట్లో ఉండి ఆ తర్వాత ఒహాయో ఆయన హోమ్ స్టేట్ గవర్నర్గా పోటీ చేయాలని ప్రయత్నం. సో ఆ ప్రయత్నానికి ఇప్పుడు గండి కొట్టబడింది. ఆయన ఇప్పుడు డోజ్లో ఉండడు. అందువల్ల ఒహాయో గవర్నర్ రేస్కు వెళ్ళిపోతాడు. ట్రంప్ సపోర్ట్ చేస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే జేడీ వ్యాన్స్ ఒహాయో సెనేటర్గా పనిచేశాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్ కావడంతో సెనేటర్గా అక్కడ కూడా అవకాశం వచ్చింది. దానికి ఆయన వివేక్ రామస్వామి ప్రయత్నం చేసినప్పుడు రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ చేయలే. అందువల్ల ఇప్పుడు ఏకంగా ఒహాయో గవర్నర్ పదవికి పోటీ పడాలి అనేది వివేక్ రామస్వామి స్కెచ్. డోజ్ ద్వారా లైమ్లోకి వచ్చి ట్రంప్ టీంలో భాగమై
కొంత క్రెడిట్ తెచ్చుకున్నాక, కొంత ప్రొఫైల్ పెరిగాక హై ప్రొఫైల్ లీడర్గా తన స్టేట్కి వెళ్ళి గవర్నర్ కావాలి అనేది వివేక్ రామస్వామి ప్లాన్. బహుశా ట్రంప్కి ఈ ప్లాన్ నచ్చలేదు, అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాన్ మస్క్ నచ్చలేదు అంటున్నారు. ఇలాన్ మస్క్ కిక్అవుట్ చేస్తేనే వివేక్ రామస్వామి వెళ్ళాల్సి వచ్చిందని. అయితే ఇలాన్ మస్క్ ఒక్కడే కాదు, వివేక్ రామస్వామికి కూడా ఆయన నోటి దురద వల్ల రిపబ్లికన్ పార్టీలో కూడా వ్యతిరేకత సంపాదించుకున్నాడు. ముఖ్యంగా H1B కాంట్రవర్సీ వచ్చినప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ట్రెడిషనల్ లాబీ ఉంటుంది, వైట్ రేసిస్ట్ లాబీ. అది వారు H1B వీసాకు వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ఇలాన్ మస్క్ వివేక్ రామస్వామి అనుకూల వైఖరి తీసుకున్నాడు. ఇలాన్ మస్క్ అయితే ఒక దశలో ఐఎమ్ రెడీ టు గో ఎట్ వార్, అంటే H1B వీసాల పైన నేను యుద్ధం చేస్తానికైనా సిద్ధమే అన్నాడు. ట్రంప్ కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చాడు. కానీ ఇలాన్ మస్క్ తెలివిగా రిపబ్లికన్ పార్టీలో ఉన్న సాంప్రదాయ లాబీ అసెట్ చేసుకోవడం గమనించాడు, వైట్ రేసిస్ట్ లాబీ అసెట్ చేసుకోవడం గమనించి కాస్త సర్దుబాటు చేసుకున్నాడు. చాలా ఇది దుర్వినియోగం చేయబడ్డ ప్రోగ్రాం, H1B చాలా మిస్యూజ్ చేయబడ్డ ప్రోగ్రాం అంటూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్లోని వైట్ రేసిస్ట్ లాబీకి అనుకూలంగా రుచించే స్టేట్మెంట్లు ఇచ్చాడు ఎలాన్ మస్క్. కానీ అందువల్ల H1B వీసా ప్రోగ్రాంను మార్పులు చేర్పులు చేయాలని కూడా మాట్లాడాడు. కానీ అంత డిప్లొమాటిక్గా వివేక్ రామస్వామి ఉండలేకపోయాడు. వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్లోని వైట్ సుప్రిమసిస్ట్ లాబీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే H1B వీసాలను సమర్థించడం వరకు చేస్తే బాగుండేది, కానీ ఆయన అక్కడికి దాటి అమెరికన్ కల్చర్ పైన కామెంట్ చేశాడు. అమెరికన్ కల్చర్ వెనరేటెడ్ మిడియాక్రిటీ ఓవర్ ఎక్సలెన్స్ అన్నాడు. అంటే మిడిమిడి జ్ఞానం ఉన్న వారికి అమెరికా సంస్కృతిలో ప్రయారిటీ ఉంటుంది, ఎక్సలెన్స్ కాదు అని వ్యాఖ్యానించాడు. మొదలే అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే భావనను ప్రమోట్ చేసే లాబీ, అందులో వైట్ రేసిస్ట్ కన్జర్వేటివ్ లాబీ. వివేక్ రామస్వామి ఎప్పుడైతే ఈ మాట అన్నాడో రిపబ్లికన్ పార్టీలో చాలామంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. మరి అదొక రీజన్, అంటే రిపబ్లికన్ పార్టీలో ఇంటర్నల్ డైనమిక్స్ వల్ల కూడా వివేక్ రామస్వామి దెబ్బతిన్నాడు. ఎందుకంటే వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ ర్యాంక్స్లో పెరిగిన వాడు కాదు, బయట నుంచి వచ్చిన వాడు. ఇలాన్ మస్క్ లాగానే, డొనాల్డ్ ట్రంప్ లాగానే. ఈవెన్ ట్రంప్ కూడా మొదట్లో పార్టీ బాగా వ్యతిరేకత వ్యక్తమైంది, పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అంత తొందరగా ట్రంప్ను యాక్సెప్ట్ చేయలే. కానీ ట్రంప్ ఎప్పుడైతే దేశ ప్రజల్లో తన ఎక్సెంట్రిక్ వ్యూస్తో, తన ఎక్స్ట్రీమ్ వ్యూస్తో, తన పోలరైజింగ్ పర్సనాలిటీతో అమెరికా ప్రజల్లో బాగా పేరు తెచ్చుకోవడం మొదలుపెట్టాడో, పాపులారిటీ తెచ్చుకోవడం మొదలుపెట్టాడో, పార్టీ యావత్తు ఆయన వెనకాల ర్యాలీ కావాల్సి వచ్చింది. ఇది ఏ రాజకీయ పార్టీ జరుగుతుంది మీరు గమనించండి. నరేంద్ర మోడీ బీజేపీలో ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా ఎమర్జ్ అయినప్పుడు అద్వానీ, జోషి లాంటి వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్నాథ్ సింగ్, అలాగే సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు అంత అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది. నితిన్ గడ్కరీ ఇప్పటికీ కూడా పూర్తిగా అడ్జస్ట్ కాలేడు. కానీ అల్టిమేట్గా ఏం జరిగింది, ప్రజల్లో మోడీ వల్ల బీజేపీకి లాభం జరుగుతుండడంతో ఎంటైర్ పార్టీ మోడీ వెనకాల ర్యాలీ అయింది. ఇప్పుడు మోడీయే బీజేపీ, బీజేపీయే మోడీ. నితిన్ గడ్కరీ కూడా పార్లమెంటరీ బోర్డు నుంచి తీసి పడేస్తే ఏమీ చేయలేని పరిస్థితి. రాజ్నాథ్ సింగ్ ఆయన మంత్రి పదవికి తప్ప ఆయనకు బయట ఇమేజ్ లేకుండా అయిపోయింది. సుష్మా స్వరాజ్ బతుకున్నంతకాలం అలాగే మార్జిన్లెస్ అయిపోయింది. సో మోడీ యాజ్ ఇస్ వే. అందువల్ల ఏ రాజకీయ పార్టీలైనా అల్టిమేట్గా ప్రజల్లో పాపులారిటీ కోరుకుంటుంది. నరేంద్ర మోడీకి ప్రజల్లో పెద్ద ఎత్తున పాపులారిటీ వచ్చి అది బీజేపీకి అసెట్ కావడంతో పార్టీలో ఉన్న క్రిటిక్స్ అంతా కనుమరుగయ్యారు. మోడీ అంటేనే పార్టీ, పార్టీ అంటేనే మోడీ. సరిగ్గా రిపబ్లికన్ పార్టీలో కూడా ఇదే జరిగింది. డొనాల్డ్ ట్రంప్ పట్ల పార్టీ ఇనీషియల్గా కొంత పార్టీలో ఉన్న ట్రెడిషనల్ లాబీస్ వ్యతిరేకించిన డొనాల్డ్ ట్రంప్కు ప్రజల్లో పెద్ద సపోర్ట్ రావడంతో అనివార్యంగా రిపబ్లికన్ పార్టీ కూడా ర్యాలీ అయింది. కానీ అందరూ డొనాల్డ్ ట్రంప్ కాలేరు. వివేక్ రామస్వామి కూడా ట్రంప్ స్టైల్లోనే పాలిటిక్స్లో ఇవాల్వ్ అయ్యాడు. మీకు ట్రంప్ కన్నా 4 ఆకులు ఎక్కువనే చదువుతాడు. ఆ ట్రంప్ కన్నా ఎక్స్ట్రీమ్ వ్యూస్, ట్రంప్ కన్నా ఎక్సెంట్రిక్ వ్యూస్, ట్రంప్ కన్నా కూడా ఈవెన్ ఇమ్మిగ్రేషన్, తాను ఇమ్మిగ్రెంట్ అయి కూడా ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ అయినా కూడా ఇమ్మిగ్రేషన్ నుంచి మొదలుకొని అన్ని అంశాల్లో కూడా అలాగే మాట్లాడతాడు. కానీ ట్రంప్ వేరు, వివేక్ రామస్వామి వేరు. ట్రంప్ ఎలాగో ఇమేజ్ తెచ్చుకోగలిగాడు, కానీ వివేక్ రామస్వామి తెచ్చుకోలేకపోయాడు.
అందువల్ల రిపబ్లికన్ పార్టీలో కూడా ఇమిడలేకపోయాడు. 30 యంగ్, అలాగే రిపబ్లికన్ వైట్ కాదు, క్రిస్టియన్ కాదు. సో ఈ డైనమిక్ ఈ ప్రతికూలతలు కూడా వివేక్ రామస్వామికి ఉన్నాయి. మీకు అమెరికాలో వైట్ కావడము, క్రిస్టియన్ కావడం కూడా ఒక అడ్వాంటేజ్. సో వివేక్ రామస్వామికి ఆ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అది గమనించకుండా ట్రంప్ లాగా దూకుడు స్వభావాన్ని ప్రదర్శించాడు. ఏకంగా అమెరికన్ కల్చర్ పైనే నెగిటివ్ కామెంట్ చేశాడు. దాంతో రిపబ్లికన్ పార్టీలో కూడా బలమైన సెక్షన్స్ వివేక్ రామస్వామిని వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్కు క్లోజ్నెస్ ఉంది కదా, ట్రంప్ ఆశీస్సులు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. ట్రంప్ తన ప్రయోజనాలకు ఉపయోగపడ్డంత కాలం వివేక్ రామస్వామి అయినా ఎవరినైనా ఇలాన్ మస్క్ అయినా ఉంచుకుంటాడు. ఒక్కసారి తన ప్రయోజనాలకు నష్టం అనుకుంటే తీసి కొడతాడు. వివేక్ రామస్వామికి అదే జరిగింది. ట్రంప్ దగ్గర తీశాడు. ట్రంప్కి ఎప్పుడైతే వివేక్ రామస్వామి వల్ల నష్టం అనే భావనకు వచ్చాడో తీసి విసిరి కొట్టాడు. ఇప్పుడు వివేక్ రామస్వామి ఎక్కడ అనే ప్రశ్న ఎదురైంది. ఫైనల్గా ఇప్పుడు ఒహాయో గవర్నర్కు పోటీ చేస్తాడు. ట్రంప్ సపోర్ట్ చేస్తాడో లేదా, రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా చూడాలి. అందువల్ల రాజకీయాల్లో అనేది అత్యంత ముఖ్యమైనది ఏంటి, పాలిటిక్స్లో అడిగితే అందుకే పెద్దలు చెప్తారు పాలిటిక్స్లో అత్యంత ముఖ్యమైనది కావాల్సింది పేషెన్స్ అని. సో ఇంపేషెంట్, హైలీ ఆస్పిరెంట్ పొలిటీషియన్స్ అందరూ సక్సెస్ కారు. ట్రంప్ లాంటి వాడు సక్సెస్ కావచ్చు. సో అది అంత సులభంగా అందరికీ వర్తించదు. సో వివేక్ రామస్వామి ఇంపేషెన్స్ ఆయనకు నష్టం కలిగించినట్టుగా కనిపిస్తోంది.